హలో అండి, వెల్కమ్ టు ఐషు వ్లాగ్స్. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇంకా చాలా ఎనర్జీగా ఉన్నాను అనమాట ఈరోజైతే. ఎందుకంటే ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు. నేనైతే సప్త శనివార వ్రతం అయితే స్టార్ట్ చేశాను. ఆ వెంకటేశ్వర స్వామి దయతో నేనైతే ఇంకా ఫైనల్లీ స్టార్ట్ చేశాను అనమాట. లాస్ట్ వీక్ అనుకున్నాను, కాకపోతే కుదరలేదు. ఇంకా లక్కీగా పౌర్ణమి రోజైతే స్టార్ట్ చేశాను. ఇంకా ఆయన దయ ఉంటే ఆయన ఎప్పుడు చేయించుకోవాలనుకుంటే అప్పుడు చేయించుకుంటాడు. నేనైతే బాగా నమ్ముతాను అది. ఇంకా పౌర్ణమి రోజు అయితే ఇంకా కుదిరింది. ఆ రోజు పొద్దున్నే 3:30 ఆ టైంకి లేచాను అనమాట. ఇంకా పాయసం చేద్దాం అనుకున్నాను ఫస్ట్ వారం నాకైతే. ఇంకా ఫస్ట్ పాయసం చేద్దామని చెప్పి ఫస్ట్ అయితే ప్రసాదం చేస్తాను. స్నానం చేసి వచ్చి మొత్తం ఇల్లంతా శుభ్రం చేసుకున్న తర్వాత ఇంకా ఫస్ట్ పాయసం చేశాను అనమాట. నేను నైటే పప్పు అయితే నానబెట్టుకున్నాను వడపప్పు కోసం. ఇంకా అదైతే అయిపోయింది. వడపప్పు ఇంకా చలిమిడి, ఇంకా అలానే పిండి దీపాలు పెట్టాలి కదా మన పూజకి, దానికోసమనే బియ్యం పిండి ఆడించాను ముందు రోజు. ఇంకా అందులోకి కొంచెం బెల్లం వేసేసుకున్నాను తురుముకొని. అందులోనే కొంచెం కొంచెంగా పాలు వేసుకొని కలుపుకోవడమే. నాకైతే ఇది ఫస్ట్ టైము. నేనైతే చాలా భయపడ్డాను ఎలా వస్తాయి ఏంటి అని చెప్పి. ఫస్ట్ టైం అయితే రాలేదు సరిగ్గా. తర్వాత మా అత్తయ్యకి ఫోన్ చేసి అడిగితే కొన్ని పాలు వేసి మళ్ళీ కలపమన్నారు. ఇంకా అలా కలిపితే కొంచెం బాగానే వచ్చినాయి. కాకపోతే ఫస్ట్ టైం కాబట్టి మరీ అంత షేప్ ఏం రాలేదనమాట. అలవాటు అవుతూ ఉంటే కొంచెం మంచిగా షేప్ వస్తుందేమో. ఇంకా చలిమిడి కూడా ప్రిపేర్ చేసుకొని వడపప్పు చలిమిడి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా సేమియా కూడా అయిపోయింది. మనకి వెంకటేశ్వర స్వామి వ్రతంకి మనమైతే మస్ట్ అండ్ షుడ్గా నువ్వులు ఉండలు, అలానే పానకం, పాలు, చలిమిడి, వడపప్పు ఏదైనా ప్రసాదం పెట్టుకోవాలంట. ఏం ప్రసాదంతో పాటు మిగతావి ఖచ్చితంగా ప్రతి వీక్ కూడా ఉండాలన్నమాట. నేను ఇంకా ప్రసాదంతో పాటు మిగతా అవన్నీ కూడా రెడీ చేసేసుకున్నాను. ఫస్ట్ అయితే అవన్నీ రెడీ చేసేసుకొని ఇంకా ముగ్గు వేసేసుకొని పీట అయితే పెట్టుకున్నాను అనమాట. నేనైతే పూజకి స్పెషల్గా పీట అయితే తీసుకున్నాను. నా దగ్గర ఇప్పుడు దాకా లేదు. ఇంకా మెయిన్ రోడ్లో అయితే పీట కొనుక్కున్నాను అనమాట ముందు రోజే. నాకైతే అరౌండ్ 600 అట్లా పడింది. మనకి రాజమండ్రి మెయిన్ రోడ్లోనే ఉండిద్ది. పూజ షాప్స్ ఉంటాయి కదా, వాటిల్లోనే ఉందనమాట. ఈ ఫ్రేమ్ అయితే నేను మరీ కోరి నాకు నచ్చి చేయించుకున్నాను అనమాట. నా చేతులారా నేను చేయించుకున్నాను. చాలా షాప్స్ చూశాను, బయట కొనేద్దాం అనుకున్నాను, కానీ నాకు మా హస్బెండ్ చెప్పారనమాట మంచిగా చేయించుకుందామని చెప్పి. అందుకోసమే మంచి ఫోటో అయితే సెలెక్ట్ చేసి నేను ఎప్పుడూ ఫ్రేమ్స్ చేయించుకుంటాను. క్రాఫ్ట్స్ కంపెనీ అని చెప్పి మన రాజమండ్రిలో మనకి డీమార్ట్ ఉంది కదా, మనకి అటు మోరంపూడి వెళ్ళే సైడ్ అటువైపు అనమాట. అక్కడ క్రాఫ్ట్స్ కంపెనీ ఉండిద్ది. అక్కడే తీసుకున్నాను అనమాట. అన్నయ్య చాలా తెలుసు మాకు, ఇంతకుముందు చాలా ఫ్రేమ్స్ అయితే చేశారు. ఇంకా అన్నయ్య దగ్గరే తీసుకున్నాను అనమాట. చాలా బాగా చేశారు. నాకైతే అరౌండ్ ఇది 150 అట్లా పడింది అనమాట. తర్వాత ఇంకా పిండి దీపాలు అన్నిటికి కూడా బొట్లు పెట్టేసుకున్నా. మరీ అంత షేప్ ఏం పర్ఫెక్ట్గా రాలేదు, కాకపోతే పర్లేదు అనిపించింది. కొంచెం పాలు వేసుకొని చేసిన తర్వాత కొంచెం మంచిగా వచ్చినాయి దీపాలు అయితే. ఇంకా అలానే మామూలుగా దీపాలు కూడా పెట్టాలి కదా, పైన పూజ చేసుకున్నాను ఆల్రెడీ ఇంట్లో దేవుడికి. ఇంకా కింద దీపాలు ప్రసాదాలు అన్నీ కూడా సర్దేసుకున్నాను అనమాట. ఇంకా ప్రతి దీపానికి కింద ఒక తమలపాకు వేసేసుకున్నాను. వెంకటేశ్వర స్వామికి మాల వేశాను. అలానే తులసి మాల అంటే చాలా ఇష్టం కదా ఆయనకి. అలానే పైన తులసి మాల పెట్టేసుకొని చామంతి పూలతో ముందు రోజు గుచ్చుకున్నాను అనమాట. నేనే మాల, మా ఆయన నేను కలిసి గుచ్చాము. అది చాలా బాగా వచ్చింది. ముందు రోజు న్యూ ఇయర్ January 1కి మేమైతే వాడపల్లి వెళ్ళాము. ఇంకా అప్పుడు తీసుకున్నాను ఆ పువ్వులు. ఇంకా అవి అలా గుచ్చేసాను అనమాట. తర్వాత అయితే ఇంకా నేను ఈ క్లాత్ మీటర్ తీసుకున్నాను క్లాత్. అలానే ముడుపు కోసం అని చెప్పి పక్కకి చిన్న ముక్క పెట్టి మిగతాది పీట మీద వేసాను అనమాట. నేనైతే ముడుపు కట్టుకున్నాను. ఇంకా పసుపు కుంకుమ అక్షంతలు వేసేసి చిన్న తులసి దళం వేసేసుకొని డబ్బులు ఎంత తోస్తే అంత పెట్టుకొని ముడుపు కట్టేసి మనకి దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకోవడమే. 7 వారాలు ప్లస్ వడ్డీతో కలిపి 1 వారం చేయాలి కదా, మొత్తం 8 వారాలు చేయాలి. అలానే 8 వారాలు అయిపోయిన తర్వాత తిరుపతిలో ఈ ముడుపు అనేది చెల్లించాలన్నమాట. స్వామివారికి అందజేయాలి ఈ ముడుపు. ఇంకా నేను ముడుపు అయితే కట్టుకొని పక్కన పెట్టుకున్నాను. నాకు అనుకున్న కోరిక అయితే దండం పెట్టేసుకొని స్వామివారికి ఆ ముడుపు అయితే ఆయన దగ్గర పెట్టి పూజ చేసుకోవచ్చు. అంటే ప్రతి వీక్ చేసుకోవాలని లేదు, చేసుకుంటే తీసి చేసుకోవచ్చు. నేనైతే వారం పూజ అయిన తర్వాత నేనైతే పైన దేవుడి దగ్గర పెట్టేశాను. అంటే ప్రతి వారం చేసుకోవచ్చో లేదనేది నాకు ఇంకా క్లారిటీగా తెలీదు. తీసుకొని పెట్టి దేవుడి దగ్గర పెట్టి చేసుకోవచ్చు అనుకుంటా. చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇంకా అలాగా 8 వీక్స్ అయిన తర్వాత మనమైతే తిరుపతి కానీ ఎక్కడికైతే అక్కడ నేనైతే తిరుపతి వెళ్దాం అనుకుంటున్నాను. చూడాలి, అప్పటికి ఆయన ఎలా కరుణిస్తే అలా జరుగుతుంది అనమాట. ఇంకైతే ముడుపు కట్టేసుకొని అక్కడ స్వామివారి పాదాల దగ్గర పెట్టేశాను.
పెట్టిన తర్వాత ఇంకా అన్ని ఒత్తులు అన్నీ రెడీ చేసుకున్నాను. దీపాలన్నీ కూడా పెట్టేసుకున్నా. ఫస్ట్ అయితే విఘ్నేశ్వరుడిని చేసేసుకున్న, పసుపు వినాయకుడిని చేసుకొని ఆయనకి మొదటిగా పూజ చేసేసి తర్వాత వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకున్నాను అనమాట. దీనికి స్పెషల్గా వ్రత కథ అనేది పర్టికులర్గా ఏమీ ఉండదు అని అనుకున్నాను. అంటే నేను చూసిన వీడియోస్ బట్టి నేను నార్మల్గా ఫస్ట్ ఆచమని అన్నీ చేస్తాం కదా మనం, అవన్నీ చేసేసుకున్న తర్వాత ఫస్ట్ విఘ్నేశ్వరుడికి చేసి తర్వాత వెంకటేశ్వరం కూడా అన్నీ చేసేసి తర్వాత అష్టోత్తర శతనామావళి చదువుకున్నాను అనమాట. వెంకటేశ్వర స్వామి అష్టోత్తరము, తర్వాత అలానే గోవిందనామాలు చదువుకున్నాను. మెయిన్గా అయితే ఈ రెండు ఎక్కువ చదువుతారంట. నేను అలానే ఈ రెండు అయితే చదువుకున్నాను అనమాట. మార్నింగ్ 3:30కి లేస్తే నా పూజ అయ్యేసరికి 7:30 ఆ టైం అయిపోయింది. 7 లోపు చేద్దాం అనుకున్నాను కానీ అస్సలు కుదరలేదనమాట. ఇంకా ఫస్ట్ వీక్ కదా, అన్నీ కొత్తగా ఉంటాయి, కొంచెం లేట్ అయినా పర్లేదని చెప్పి నేను అలానే ఇంకా ప్రతిదీ కూడా చేసుకొని చాలా బాగా జరిగింది పూజ అయితే. నాకైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ అనమాట. మా స్వామివారు ఎలా ఉన్నారు అనేది మీరు అందరు కూడా కామెంట్ చేయండి. నేనైనా లోటుపాట్లు అయినా తప్పులు చేస్తుంటే క్షమించండి. అలానే ఏమైనా కరెక్ట్ చేయాలనుకుంటే కనుక కామెంట్ సెక్షన్లో రూపంలో మీరు కామెంట్ చేసి నాకు చెప్పచ్చు. ఏమైనా తప్పు చేస్తుంటే చెప్పండి ఎలా చేయాలనేది. నెక్స్ట్ వీక్ నేను కరెక్ట్ చేసుకొని అలానే చేస్తాను. ఇంకా కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చేసాను అనమాట. ఈ శనివారం నేను ఫాస్టింగ్ ఉన్నాను మార్నింగ్ నుంచి. అంటే ఫ్రూట్స్ జ్యూసెస్ అలాంటివి తాగొచ్చు, కాకపోతే అన్నం అయితే తినలేదనమాట. ఈవినింగ్ పూజ అయిన తర్వాత మనం పూజ కంప్లీట్ చేసుకొని అప్పుడు తినచ్చు. అలానే ఇంకా మార్నింగ్ పూజ అయిపోయిన తర్వాత ఈవినింగ్ కూడా సేమ్ యాజ్ యూజువల్ ఇలానే. అలానే అన్ని పిండి దీపాలు పెట్టాలని రూల్ ఏం లేదు, ఒకటి పెట్టుకొని అందులో 7 ఒత్తులు కూడా వేసుకోవచ్చు. కాకపోతే మార్నింగ్ నేను 7 పెట్టాను, ఈవినింగ్ మొత్తానికి ఒకటే చేసి అందులో 7 ఒత్తులు వేసి పెట్టుకున్నాను అనమాట. మార్నింగ్ ప్రసాదం సేమే చేశాను కదా, ఈవినింగ్ అయితే ఇంకా రవ్వ కేసరి చేశాను అనమాట. ఈవినింగ్ పూజకి రవ్వ కేసరి చేసేసి ఇంకా దీపం అయితే పెట్టేసుకున్నాను. ఆ రోజు ఇంటి దగ్గరికి ఆవు వచ్చిందనమాట. ఇంకా మార్నింగ్ చేసిన పిండి దీపాలు అయితే ఆవుకి పెట్టేశాను. అంటే ఆవుకి పెడతారని విన్నాను, చాలామంది చెప్పిన దాంట్లో. మీరేం చేస్తారనేది కామెంట్ చేయండి. నేనైతే ఆవుకి పెట్టేశాను. ఇంకా ఈవినింగ్కి ప్రసాదం చేసేసుకొని సేమ్ యాజ్ యూజువల్ మార్నింగ్ ఎలా చేసామో అలానే పిండి దీపాల్లో కొంచెం ఆవు నెయ్యి కూడా వేసుకున్నాను నేను మార్నింగ్. ఇక్కడ నేను లెఫ్ట్ హ్యాండ్తో కలిపినట్టు కనిపిస్తుంది కదా, ఫ్రంట్ కెమెరా అనమాట, అందుకోసం అలా కనిపిస్తుంది. నేనైతే రైట్ హ్యాండ్తోనే కలిపాను. ఇంకా ఈవినింగ్ కూడా అలంకారం అయితే చేసేసుకున్నాను. ఇంకా దండలా ఏం తీయలేదు, అలా ఉంచేసి మిగతా అన్నీ కూడా క్లీన్ చేసేసుకొని స్వామివారికి ప్రసాదం దీపాలు అవన్నీ పెట్టుకున్నాను. ఒకటే పెద్దది పిండి దీపం చేసుకొని ఇంకా అందులో 7 ఒత్తులు వేసేసుకొని ఇంకా నా దండం అయితే పెట్టేసుకున్నాను. సేమ్ యాజ్ యూజువల్ మార్నింగ్ ఏవైతే చదువుకున్నానో సేమ్ ఈవినింగ్ కూడా అలానే గోవిందనామాలు అష్టోత్తరం అయి చదువుకున్నాను. దరిద్ర జన పోషక గోవింద, ధర్మ సంస్థాపక గోవింద, అనాథ రక్షక గోవింద, ఆపద్బాంధవ గోవింద, శరణాగత వత్సల గోవింద, కరుణాసాగర గోవింద, కమలదలాక్ష గోవింద, కామిత ఫలద గోవింద, పాప వినాశక గోవింద, పాహి మురారే గోవింద, శ్రీముగ్ధాంకిత గోవింద, శ్రీవత్సాంకిత గోవింద, ధరణీ నాయక గోవింద, దినకర తేజ గోవింద, పద్మావతి ప్రియ గోవింద, ప్రసన్నమూర్తి గోవింద, అభయహస్త గోవింద, మత్స్యావతార గోవింద, శంకర. అలా నా మొదటి వారం పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ 7 శనివారాలు ఇంకా ప్లస్ ఒక వారం ప్రతిదీ కూడా వీడియో రూపంలో మీకు అందిస్తాను. ఇన్ కేస్ ఎవరికైనా ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది కదా. ఈ వీడియో ఎలా అనిపించిందని కామెంట్ చేయండి. అలానే నేను ఏమైనా తప్పులు చేస్తుంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా చేయాలనేసి. నెక్స్ట్ వీక్ నుంచి నేను అది రెక్టిఫై చేసుకొని అలానే పాటిస్తాను. ఇంకా మీరు ఎలా పూజ చేస్తారనేది కామెంట్ చేయండి, అది కూడా తెలుసుకుంటాను నేను. ఇంకా ఇలా సింపుల్గా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈవినింగ్కి భోజనం అయితే చేశాను నేను. ఇంకా పూజ అంతా కంప్లీట్ చేసుకొని ఈవినింగ్కి భోజనం చేసేసాను. ఇంకా అలా అయిపోయిందనమాట. ఆ రోజు కదిపేశాను స్వామిని, కదిపేసి నెక్స్ట్ రోజు అయితే తీసాను అనమాట. ఇంకా అలా జరిగింది నా పూజ అయితే. మీరందరూ ఎలా చేసుకుంటారో కామెంట్ చేసి నా పూజ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్.